హాయ్ ఫ్రెండ్స్, రాగి జావ ఎట్లా చూపిస్తున్నాను. రాగి జావ కొంచెం పిండి అండి, ఒక 6 స్పూన్ల వరకు వేసాను. వాటర్ వేసి కలుపుకుని ఫస్ట్ వాటర్ వేసి కలిసిలా కలుపుకోవాలి. ఇట్లా ఉండలు లేకుండా వాటర్ ఒక గ్లాస్ కింద పోసాను ఫ్రెండ్స్. అంటే పలుసుగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి, చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ పోసుకోవాలి. మేము ఇద్దరమే కాబట్టి మా అత్తగారికి నాకు కొంచెం సరిపోతుంది. వాటర్ ఇట్లా మరిగినాక మనం కలుపుకున్న రాగి జావ పిండికి పోసేసుకోవాలి. అట్లా ఒక 5 to 10 minutes ఉడికేదాకా ఉంచుకోవాలి. ఈ లోపల మజ్జిగ రెడీ చేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకోవాలండి. మజ్జిగలో వేసుకోవచ్చు, దీంట్లోనే వేసేసుకోవచ్చు. పెరుగు ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. సాల్ట్ తగినంత. మజ్జిగ రెడీ. ఇక ఉడికినట్టే ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు మజ్జిగ పోసేసుకుని దించేసుకుంటే సరిపోతుంది. జావ రెడీ అండి. వేడివేడిగా ఈ వేసవికాలం జావ తాగితే చాలా మంచిది హెల్త్కి.